ప్రధాని మోదీ తెలంగాణ ఏపీలో ప్రచారం హోరెత్తించబోతున్నారు. ఇవాళ తెలంగాణ ఏపీలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో వేములవాడకు చేరుకుంటారు. 8 గంటలకు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం వేములవాడ శివారులోని బాలానగర్ దగ్గర ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు వరంగల్ ప్రచార సభకు హాజరవుతారు. ప్రధాని మోదీ తెలంగాణ ఏపీలో ప్రచారం హోరెత్తించబోతున్నారు. ఇవాళ తెలంగాణ ఏపీలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో వేములవాడకు చేరుకుంటారు. 8 గంటలకు రాజరాజేశ్వరి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం వేములవాడ శివారులోని బాలానగర్ దగ్గర ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు వరంగల్ ప్రచార సభకు హాజరవుతారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. విజయభాస్కర్, చెప్పండి. అన్ని పార్టీల సెంటిమెంట్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పైన అన్ని పార్టీలు దృష్టి సారించాయి. అందులో భాగంగానే ఈ రోజు రెండోసారి అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాలలో దాదాపు 15 రోజుల క్రితం మోడీ సభ ముగిసింది. అనంతరం ఈ రోజు సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బాలానగర్ లో ప్రధాని మోడీ టూర్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఉదయం వేళ వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్నటువంటి అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పక్కనే బాలనగర్ లో ఏర్పాటు చేసినటువంటి విజయ సంకల్ప సభలో మోడీ పాల్గొనున్నారు. అయితే ముఖ్యంగా ఇటు అభ్యర్థి బండి సంజయ్ మద్దతుగా అంటే దాదాపు 10 సంవత్సరాల కాలంలో కరీంనగర్ కు చేసినటువంటి అభివృద్ధి పనులు, అదేవిధంగా కేటాయించినటువంటి నిధుల పైన ఏం స్పీచ్ చేయనున్నారనేది మాత్రం ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇది రెండో టూర్ గా చెప్పుకోవచ్చు. మొదటిది జగిత్యాలలో ముగిసిన అనంతరం ఈ రోజు సిరిసిల్ల జిల్లా వేములవాడలో సభ నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఉదయం వేళ అంటే బేగంపేట నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి చాపర్ ద్వారా వేములవాడ చేరుకుంటారు. వేములవాడ చేరుకున్నటువంటి అనంతరం దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ముఖ్యంగా 48 గంటల ముందస్తుగానే ఎస్పీజీ అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు వేములవాడ ఆలయంతో పాటు సభా ప్రాంగణాన్ని వారి యొక్క ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక సభా ప్రాంగణంలో కూడా మొత్తం అణువు జల్లడపడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది అదేవిధంగా ఎస్పీజీతో పాటు స్పెషల్ పోలీసు గ్రూప్ తో పాటు ప్రొటెక్షన్ గ్రూప్ తో పాటు ప్రత్యేక బలగాలన్నీ కూడా వేములవాడను తమ యొక్క ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ దర్శనం చేసుకున్నటువంటి అనంతరం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే అంటే దక్షిణ కాశీగా పొందినటువంటి వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి ఇప్పటివరకు ఎవరు కూడా ఏ ప్రధాని కూడా ఇక్కడికి రాలేదు. మొట్టమొదటిసారిగా ప్రధాని మోడీ వస్తున్నటువంటి తరుణంలో భారీ ఏర్పాట్లు అయితే చేశాయి భారతీయ జనతా పార్టీ శ్రేణులు. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ఈ బాలనగర్ లో ఏర్పాటు చేసినటువంటి విజయ సంకల్ప సభకు దాదాపు 1,00,000 మంది హాజరయ్యేలా కూడా ముఖ్యంగా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షం నేపథ్యంలోనే టెంట్లన్నీ కూడా చిందరవందరంగా మారినటువంటి తరుణంలో తిరిగి వాటన్నిటినీ కూడా మరోసారి ప్రత్యేకంగా డెకరేట్ చేశారు. అయితే మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి మోడీ టూర్ కు సకలం పూర్తయిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్.